హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు బైరాగ్ వ్లాగ్స్. ఇది మన కాశీ వ్లాగ్‌లో డే 2. డే 1లో కాశీలో మనం ఏమేం చూడాలో, ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ప్రతీది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు పైన ఐ కార్డ్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ప్రెజెంట్ మనం చాలా తక్కువ మందికి తెలిసినటువంటి, చాలా తక్కువ మంది దర్శించే ఆలయమైనటువంటి వారాహి అమ్మవారి ఆలయానికైతే వెళ్తున్నాం. పదండి. ముఖ్యంగా ఈ ఆలయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. కాశీలో మనం ఎక్కడ ఉన్నా కూడా మన్మందిర్ ఘాట్‌కైతే రావాల్సి ఉంటుంది. మన్మందిర్ ఘాట్ పక్కనే డాల్ఫిన్ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ నుండే మనకు వారాహి అమ్మవారి ఆలయానికి దారైతే స్టార్ట్ అవుతుంది. ఇదే వారాహి అమ్మవారి ఆలయానికి దారి. పదండి, మనం దర్శనానికైతే వెళ్దాం. వారాహి అమ్మవారిని కాశీ గ్రామదేవతగా పిలుస్తారు. వారాహి అమ్మవారు దుర్గామాత సైన్యానికి సైన్యాధ్యక్షురాలు. అమ్మవారు రాత్రంతా కూడా గ్రామ సంచారం చేస్తూ కాశీని దుష్ట శక్తుల నుండి కాపాడుతూ ఉదయం కాగానే విశ్రాంతి తీసుకుంటుందని ఇక్కడి స్థల పురాణం. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కాబట్టి మనం అమ్మవారిని నేరుగా దర్శించుకోవడానికి అయితే కుదరదు. అమ్మవారి గర్భగుడి కింద అంతస్తులో ఉంటే మనం దర్శనం అనేది పై అంతస్తులోనే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు దర్శనానికి వీలుగా 2 కన్నాలైతే ఉంటాయి. మొదటి కన్నం నుండి అమ్మవారి కన్ను లేదా ముఖభాగం కనిపిస్తే, రెండవ కన్నం నుండి అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తాయి. ఆలయ పూజారి కూడా నిమిషాల వ్యవధిలో అమ్మవారికి అలంకరణ హారతి పూర్తి చేసి బయటకైతే వచ్చేస్తారు. లోపల కెమెరా అనేది అలో లేదు. ఇదే వారాహి అమ్మవారి ఆలయం. దర్శించుకోండి. ఇప్పుడు మనం కాశీలోని ముఖ్యమైన ఆలయాల్లో ఒకటైనటువంటి మృత్యుంజయ మహాదేవ్ ఆలయానికైతే వెళ్తున్నాం. పదండి. కాలభైరవుడి గుడికి వెళ్లే దారికి అపోజిట్ దారిలో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనకు మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అయితే కనిపిస్తుంది. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉండే శివలింగమే మనకు మృత్యుంజయ మహాదేవ్ లింగంగా పిలుస్తారు. కాశీలోని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని దర్శించినట్లయితే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆలయంలోనే మనకు లోపల ధన్వంతరి కూపం అనేది ఉంటుంది. కూపం అంటే బావి అని అర్థం. ఈ బావిలో సకల పుణ్యనదుల నీరు ఊరుతుందని, ఆ నీటికి ఔషధ ఆయుర్వేద గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ నీటిని తాగినట్లయితే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. మీరు కూడా ఈ ఆలయం దర్శించినప్పుడు ఈ నీటిని తాగండి. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ కి వెళ్దాం. పదండి. ఇదే మణికర్ణిక ఘాట్ కి వెళ్లే మార్గం. ఈ ఘాట్ కాశీ విశ్వేశ్వర మందిరానికి ఆనుకునైతే ఉంటుంది. కాశీలో ఉన్న 84 ఘాట్లలో మణికర్ణిక ఘాట్ ఎంతో పవిత్రమైంది మరియు ఎంతో ప్రత్యేకమైంది కూడా. ఈ ఘాట్ లోనే 24/7 దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. దీని సాక్షాత్తు ఆ పరమశివుడే పర్యవేక్షిస్తాడని మన పురాణాల్లో సైతం ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ శవాన్ని దహనం చేసేందుకు కట్టెలు కూడా ముందే లెక్కించబడి ఉంటాయని చెప్తుంటారు. ఇలా మనం మణికర్ణిక ఘాట్ కి వెళ్లే దారిలోనే లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక తీర్థం అయితే కనిపిస్తుంది. ఆ తీర్థాన్ని చక్ర తీర్థం అని పిలుస్తారు. ఇక్కడ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడని, తన సుదర్శన చక్రంతో ఈ తీర్థాన్ని తవ్వాడని, అందుకే దీనికి చక్ర తీర్థం అని పేరు వచ్చిందని ఇక్కడి స్థల పురాణం. ఈ తీర్థంలో కేవలం 5 నుంచి 6 నెలలు మాత్రమే నీరుంటుంది. ఈ తీర్థాన్నే ఆది మణికర్ణికా తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పరమశివుడి యొక్క చెవిపోగు పడడం వల్ల ఈ ప్రాంతానికి మణికర్ణిక అని పేరైతే వచ్చింది. ఈ ఘాట్ లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవతలందరూ సూక్ష్మ రూపంలో వచ్చి స్నానమాచరిస్తారని మన పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. అందువల్ల మీరు కాశీలో చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా 11:30 లోపు కంప్లీట్ చేసుకొని మణికర్ణిక ఘాట్ లోకి చేరుకొని అక్కడ స్నానాన్ని ఆచరించండి. ఈ మణికర్ణిక ఘాట్ లో జరిగే దహన సంస్కారాల వల్ల మోక్షాన్ని పొందుతారని చెప్తుంటారు. సాక్షాత్తు ఆ పరమశివుడే చనిపోయిన వారికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని మన పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. అందుకే మణికర్ణిక ఘాట్కి అంతటి విశిష్టత. ఇప్పుడు మనం హరిశ్చంద్ర ఘాట్ కైతే వెళ్తున్నాం. పదండి. హరిశ్చంద్ర ఘాట్ కేదార్ ఘాట్ పక్కనే అయితే ఉంటుంది. ఇదే హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ సత్యహరిశ్చంద్రుడు కాటి కాపరిగా పనిచేశాడు. ఇక్కడే ఆయనకు ఆలయం కూడా ఉంది. మణికర్ణిక ఘాట్ తర్వాత ఎక్కువగా శవదహనం జరిగేది కాశీ మొత్తంలో ఇక్కడే. అలా ఈ ప్రదేశాలన్నీ కవర్ చేసుకొని బోట్ ఎక్కడానికి వెళ్తున్నాను. అలా గంగా నది ఒడ్డున ఉన్నటువంటి 84 ఘాట్లను బోట్లో ప్రయాణిస్తూ ఈ వారణాసి అందాలను ఆస్వాదించాను.
సాయంత్రం 6 గంటలకు దశస్వమేధ ఘాట్‌లో జరిగేటటువంటి గంగా హారతిని దర్శించుకొని నా కాశీ యాత్రను పూర్తి చేశాను. కాశీ యాత్రకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను రిప్లై ఇస్తాను. నా కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.